వీళ్ళిద్దరే ఉన్నారా, వీళ్ళకి ఇంకెవరైనా వెనకాల దీని వెనకాల ఏమన్నా పెద్ద ఆర్గనైజేషన్ ఉండి వీళ్ళిద్దరిని మెంటల్ గా ఇలా ప్రిపేర్ చేసిందా? ఎందుకంటే 17 ఏళ్ళు 18 ఏళ్ల పిల్లలు ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమయ్యారంటే వాళ్ళ ఎంతగా వాళ్ళ మైండ్స్ బ్రెయిన్ వాష్ అయి ఉండాలి. వాళ్ళంతటి వాళ్ళే బ్రెయిన్ వాష్ చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా చేశారా? ఈ మధ్య ఏంటంటే ఆన్లైన్ రాడికలైజేషన్ అనేది బలంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో అలాగేమన్నా జరిగిందా అన్న యాంగిల్లో అక్కడ FBI కూడా రంగంలో దిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకైతే మసీదులోకి వెళ్ళి కాల్పులు జరపడం, మనం మామూలుగా అయితే పాకిస్తాన్లో ఇలాంటివి జరుగుతుంటాయి. పాకిస్తాన్లో ఏంటంటే ముస్లిం టెర్రరిస్టులు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనమాట. వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో ఉండే మసీదుల్లో ఆ మధ్య కూడా మానవ బాంబు వెళ్ళి పెట్టి చనిపోయారు. అయితే అమెరికాలో మాస్కుల్లో ఇటువంటి సంఘటనలు అరుదు. అలాంటిది మొన్న మండే 11:43 అక్కడ ఒక మాస్కులో కాలిఫోర్నియా రాష్ట్రంలో శాండియోగో అంటారు, అది శాండియోగో మాస్క్ అంటారు, ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాండియోగో దాని పేరు. ఆ మాస్క్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అక్కడ దీల్ హిజ్జా అని ఒక పవిత్ర మాసం ఈ నెల అనమాట. అందువల్ల ఎక్కువగా మాస్క్కి ప్రజలు వస్తుంటారు. సో సడన్గా 11 గంటలకు అందరూ లోపల మాస్క్ ఉంది, వర్షిప్ చేసుకునే వాళ్ళు వచ్చారు ప్రేయర్ చేసుకోవడానికి. అట్లాగే ఆ కాంపౌండ్, అది పెద్ద కాంపౌండ్, ఆ కాంపౌండ్లో ఒక జూనియర్ స్కూల్ కూడా ఉంది, అంటే చిన్నపిల్లల స్కూల్, మూడో క్లాసు వరకు ఉన్న స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. లోవర్ క్యాంపస్ ప్రీ-K స్కూల్ అంటారు దాన్ని, బ్రైట్ హొరైజాన్ అకాడమీ దాని పేరు. దాంట్లో పిల్లలు కూడా ఉన్నారన్నమాట. అంటే మామూలుగా పిల్లలు ఉన్నారు, ప్లస్ ముస్లిం ప్రేయర్స్ చేసుకునేదానికి వాళ్ళు కూడా వచ్చారు. ఈ మసీద్ అనేది ఆ క్లేర్మాంటే ఏరియాలో అతి పెద్దదంట, చాలా పెద్దది, దానికి జనం ఎక్కువగా వస్తుంటారు. సో సడన్గా అక్కడ కారులో వచ్చిన ఇద్దరు టీనేజ్ కుర్రవాళ్ళు, ఒకటి 18 ఏళ్ళు, ఒకటి 17 ఏళ్ళు, వాళ్ళిద్దరూ దగ్గర ఒక్కొక్కడు 5-6 గన్స్ తెచ్చుకున్నారు ఇండ్లలో నుంచి. తెచ్చుకొని ఇంకా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. మొదట పార్కింగ్ ఏరియాలో, తర్వాత ఫ్రంట్ ఏరియాలో ఫైరింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ముగ్గురు గట్టిగా నిలబడ్డారు. ఆ ముగ్గురు లేకపోతే 100 మంది చనిపోయి ఉండేవాళ్ళు. ఆ ముగ్గురు వీరులు అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఆత్మ బలిదానం ఇచ్చారు. ముగ్గురు కూడా చనిపోయారు. అయితే ఆ ముగ్గురులో మొదటి వ్యక్తి అమీన్ అబ్దుల్లా, ఆయన సెక్యూరిటీ గార్డు. ఎప్పుడైతే కాల్పులు రాగానే అతను ఒక కవర్ తీసుకొని అతను అటాక్ చేయడం మొదలుపెట్టాడు. తన గన్ ఫైరింగ్ అనేది స్టార్ట్ చేశాడు. దాంతోపాటు అతను ఏం చేశాడంటే, రేడియో ఉంటుంది వాళ్ళకి, ఆ రేడియో ద్వారా వీళ్ళని అలర్ట్ చేశారు. మొత్తం మీరు ఇట్లా అటాక్ జరుగుతూ ఉంది, మీరు ఎవరు బయటికి రావద్దండి, సేఫ్గా అన్ని తలుపులు అవన్నీ వేసుకొని సేఫ్ ప్లేసెస్లో దాక్కోండి అని తను అనౌన్స్ చేశాడు. ఇటు స్కూల్కి అనౌన్స్ చేశాడు, అటు మసీద్కి అనౌన్స్ చేశారు. దానివల్ల వీళ్ళు ఎవరికి వాళ్ళు సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. ఇది మేజర్ అనమాట. అంటే ఈయన చేసిన ఈ చర్య ఉందో, ఒకటేమో వాళ్ళని ముందుకు రాయకుండా ఆపడం, గన్ ఫైర్ జరుగుతుంటే వాళ్ళు ముందుకు రారు. సో దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏమో మొత్తం అలర్ట్ చేయడం. ఈ 2 పనులు ఈ గార్డు చేశాడు. ఇక రెండవ వ్యక్తి మన్సూర్ కజీజ్, దాంట్లో స్టోర్ మేనేజర్ అనమాట, ఈ మసీదులో స్టోర్ మేనేజరు. ఆ స్టోర్ మేనేజర్ కూడా మొత్తం వీళ్ళని, అంటే వాళ్ళ దగ్గర అనేక గన్స్ ఉన్నాయి కదా, ఒక్క సెక్యూరిటీ గార్డు మాత్రమే వాళ్ళని ఆపడం కష్టమైపోతుంది, వేరే వైపు కూడా బుల్లెట్స్ వస్తున్నాయి. సో స్టోర్ మేనేజర్ కూడా రంగంలో దిగి వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం తన దగ్గర ఉన్న రాళ్ళు రప్పులు వాళ్ళ మీదకి విసరడం, అవన్నీ ఇతను కూడా చేశాడు. దానివల్ల వాళ్ళు ఇంకెవరో కూడా ఇటుపక్క ఉన్నారని వాళ్ళ మీద కూడా కాల్పులు జరపడానికి డైవర్షన్ అయింది. ఇది కూడా కాపాడడానికి ఇదైందన్నమాట. మూడో వ్యక్తి మసౌర్ కజీస్ అని, అతను ప్రార్థన చేయడానికి వచ్చిన ఒక భక్తుడు. అతను ఏం చేశాడంటే, అతను కొంతమంది పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళని కాపాడడం కోసం ఇతను వాళ్ళకి షీల్డ్గా, రక్షణ కవచంగా వెళ్ళిపోయి అతను డైవర్ట్ చేయడానికి వాళ్ళని అరిసి గట్టిగా డైవర్ట్ చేశాడు. సో అతను డైవర్ట్ చేయడం వల్ల వీళ్ళు సేఫ్ అయ్యారు. సో అంటే వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళని కాపాడడం కోసం తమ ప్రాణాలు పోతుందని తెలిసి కూడా వీళ్ళు చాలా డేరింగ్గాను వీళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో వీళ్ళు రంగంలోకి నిలబడడం వల్లనే మిగతా వాళ్ళు చనిపోలేదు.
వీళ్ళ ముగ్గురే చనిపోయారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురే వాళ్ళతో పోరాడారు. మిగతా వాళ్ళంతా సేఫ్ గా ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కానీ లేకపోతే వాళ్ళు వచ్చేసి ఉంటే లోపలికి పిల్లలు ఎక్కువ మంది చనిపోయి ఉండేవాళ్ళు, భక్తులు కూడా ఎక్కువ మంది చనిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళ టార్గెట్ కూడా అది, పెద్ద ఎత్తున చంపేయాలనేది వాళ్ళ టార్గెట్. వాళ్ళు ఏమి బతకాలనుకోలేదు. వాళ్ళు ముందే కుర్రవాళ్ళు ఇద్దరు కూడా ముందే డిసైడ్ అయిపోయారు. వాళ్ళ గురించి కూడా చెప్తాను. సో ఇది ఎప్పుడైతే జరిగిందో పోలీసులు అక్కడ శాండియాగో పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఈ రేడియో సిగ్నల్ ద్వారా ఇమీడియట్గా వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా నిమిషాల్లోనే వచ్చారు. అయితే నిమిషాల్లోనే ఇదంతా జరిగిపోయింది. నిమిషాల్లోనే చనిపోయారు. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు కారు పక్కకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయి ఒకరిని కాల్చి వాడు కూడా కాల్చుకున్నాడు. అంటే వాళ్ళిద్దరు కూడా సూసైడ్ అనమాట. అలాగా వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు ఏంటి అనేది పోలీసులు బయట పెట్టారు డీటెయిల్స్. వాళ్ళిద్దరు ఎవరంటే ఒక అబ్బాయి పేరేమో కెయిన్ క్లార్క్ అనే అబ్బాయి 17 years. రెండో అబ్బాయి పేరు కెలబ్ వాజ్క్వెజ్ అని 18 years. సో ఇది ఎట్లా జరిగిందంటే ఈ అబ్బాయి వీళ్ళు ఒక అబ్బాయి మిస్ అయ్యాడని వాళ్ళ అమ్మ మార్నింగ్ 9:42 ఈ శాండియాగో పోలీసులకి 911 అంటాం కదా, మన అమెరికాలో ఎమర్జెన్సీ నెంబర్ 911. మనకి ఇక్కడ 100 అలాగా అక్కడ 911కి కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆమె ఏం చెప్పిందంటే, నా కొడుకు కనబడట్లేదు, వాడు సూసైడల్ మెంటాలిటీ ఉంది, వాడు గన్లన్నీ ఎత్తుకుపోయాడు, ఇంట్లో ఉన్న గన్లన్నీ ఎత్తుకుపోయాడు అని పోలీసులకి ఫోన్ చేసి చెప్పింది. దాంతో వాడిని ఎదుగుతున్న క్రమంలో ఇది జరిగింది. అంటే ముందే వాళ్ళ అమ్మ చెప్పింది అనమాట. కానీ వాడు ఇక్కడికి వస్తాడని పోలీసులు అనుకోలేదు కదా. ఎదుగుతున్నారు వాళ్ళు, ఎక్కడ పోయిండొచ్చు ఏంటి అని వాళ్ళ సీసీటీవీలు చూడడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ లోపల వితిన్ 2 hours వాళ్ళు ఎతికే లోపల ఇది జరిగిపోయింది. సో కాల్చి వాడు కూడా కాల్చుకున్నాడు. అంటే వాళ్ళిద్దరు కూడా సూసైడ్ అనమాట. అలాగా వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు ఏంటి అనేది పోలీసులు బయట పెట్టారు డీటెయిల్స్. వాళ్ళిద్దరు ఎవరంటే ఒక అబ్బాయి పేరేమో కెయిన్ క్లార్క్ అనే అబ్బాయి 17 years. రెండో అబ్బాయి పేరు కెలబ్ వాజ్క్వెజ్ అని 18 years. సో ఇది ఎట్లా జరిగిందంటే ఈ అబ్బాయి వీళ్ళు ఒక అబ్బాయి మిస్ అయ్యాడని వాళ్ళ అమ్మ మార్నింగ్ 9:42 ఈ శాండియాగో పోలీసులకి 911 అంటాం కదా, మన అమెరికాలో ఎమర్జెన్సీ నెంబర్ 911. మనకి ఇక్కడ 100 అలాగా అక్కడ 911కి కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆమె ఏం చెప్పిందంటే, నా కొడుకు కనబడట్లేదు, వాడు సూసైడల్ మెంటాలిటీ ఉంది, వాడు గన్లన్నీ ఎత్తుకుపోయాడు, ఇంట్లో ఉన్న గన్లన్నీ ఎత్తుకుపోయాడు అని పోలీసులకి ఫోన్ చేసి చెప్పింది. దాంతో వాడిని ఎదుగుతున్న క్రమంలో ఇది జరిగింది. అంటే ముందే వాళ్ళ అమ్మ చెప్పింది అనమాట. కానీ వాడు ఇక్కడికి వస్తాడని పోలీసులు అనుకోలేదు కదా. ఎదుగుతున్నారు వాళ్ళు, ఎక్కడ పోయిండొచ్చు ఏంటి అని వాళ్ళ సీసీటీవీలు చూడడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ లోపల వితిన్ 2 hours వాళ్ళు ఎతికే లోపల ఇది జరిగిపోయింది. సో వీళ్ళిద్దరు ఎవరంటే ఆన్లైన్లో పరిచయం వీళ్ళిద్దరికి. ఆన్లైన్లో ఫ్రెండ్స్ అయ్యి ఒకరి భావాలు ఒకరికి కలిసాయి. తర్వాత బయటికి కలవడం మొదలుపెట్టారు. కలిసి వీళ్ళిద్దరు కలిసి ఒక 75 pages మేనిఫెస్టో ఒకటి తయారు చేశారు. అంటే వీళ్ళిద్దరే ఒక సంఘం లాగా ఫామ్ అయ్యారు. అదేంటంటే వీళ్ళిద్దరికి ఆదర్శం హిట్లర్ అనమాట. నియో నాజీ పార్టీ అంటారు. అంటే ఈ మధ్య అమెరికాలో కూడా నియో నాజీల గ్రూప్స్ రకరకాలుగా ఉన్నాయి. కేకేకే అని రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. వీళ్ళకి ఏంటంటే ముస్లింలు శత్రువులే, యూదులు అంటే ఇజ్రాయిలీలో ఉండే యూదులు శత్రువులే, బ్లాక్స్ అమెరికాలో ఉండే నల్లవాళ్ళు శత్రువులే, తర్వాత ఎల్జీబీటీ క్వీర్ గ్రూప్ అంటారు. లెస్బియన్ ఎల్జీబీటీ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ ప్లస్ అని ఈ గ్రూపు అంటే కూడా వీళ్ళకి పడదు. ఇలాగా చాలా లిస్ట్ ఉందన్నమాట. వీళ్ళు హేటర్స్ వాళ్ళందరూ. సో వీళ్ళందరినీ చంపాలి, అదే మన పవిత్ర కర్తవ్యం అని వీళ్ళు నమ్మి ఒక 75 pages మేనిఫెస్టో కూడా తయారు చేసుకొని మామూలుగా అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ. నేను చాలాసార్లు చెప్పాను, 100 మంది ఉంటే 125 గన్స్ ఉంటాయి ఆడ. సో రెండోది ఈజీ కూడా, గన్ను పొందడం కూడా ఈజీ. చాలా సార్లు ఐడి కార్డు చూపించి గన్ను తెచ్చుకోవచ్చు. అలా అంత ఈజీగా మా ఓపెన్ మార్కెట్లో గన్స్ దొరుకుతుంటాయి. సో అలాగే వీళ్ళ ఇండ్లలో గన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ముందుగా రెక్కీ చేసుకున్నారు. ముందు ముస్లిమ్స్ని నన్ను చంపాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య ఇరాన్ మీద వార్ జరగడం,
ఇరాన్ అమెరికాని బెదిరిస్తుండడం, ఇవన్నీ ముస్లింల మీద హేట్రెడ్ అనేది గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. మన ఇండియాలో కూడా ముస్లిం హేట్రెడ్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం పెంచుతున్నారు, అలాగే పెంచారనమాట. అందువల్ల వీళ్ళు కూడా ముందు ముస్లింలు చంపాలని డిసైడ్ అయ్యి రెక్కీ చేసుకొని ఈ మసీదు ఇది పాపులర్, ఎలాగో ఇక్కడికి వస్తారు పవిత్ర మాసం కాబట్టి ఇక్కడ వెళ్తే మనం ఎక్కువ మందిని చంపొచ్చు, చంపినాక మన ఇద్దరం చనిపోదాము అని వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయి వచ్చారనమాట. సో వచ్చి వాళ్ళు చంపదలుచుకున్నారు. కానీ ఈ ముగ్గురు, ఇందాక చెప్పిన ఈ ముగ్గురు హీరోస్ ఉన్నారు కదా, ఈ ముగ్గురు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ మందిని చంపలేకపోయారు. దాంతో మంది చంపలేకపోయాం కదా, ఇంక చాలులే అన్నట్టుగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. సో ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, వీళ్ళిద్దరే ఉన్నారా, వీళ్ళకి ఇంకెవరైనా దీని వెనకాల ఏమన్నా పెద్ద ఆర్గనైజేషన్ ఉండి వీళ్ళిద్దరిని మెంటల్గా ఇలా ప్రిపేర్ చేసిందా? ఎందుకంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమయ్యారంటే ఎంతగా వాళ్ళ మైండ్స్ బ్రెయిన్ వాష్ అయి ఉండాలి. వాళ్ళంతటి వాళ్ళే బ్రెయిన్ వాష్ చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా చేశారా? ఈ మధ్య ఏంటంటే ఆన్లైన్ రాడికలైజేషన్ అనేది బలంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో అలాగేమన్నా జరిగిందా అన్న యాంగిల్లో అక్కడ FBI కూడా రంగంలో దిగింది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు